నమస్తే అన్న, అందరికీ నమస్కారం. అమెరికా, కువైట్ మరియు గల్ఫ్ దేశాలకు పెద్ద షాక్ ఇచ్చిందనమాట. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఏమో ఇరాన్ యొక్క ఆస్తులు తీసుకుని గల్ఫ్ దేశాలకు నష్టపరిహారం చెల్లిస్తామని చెప్పి ప్రకటించిన విషయం అందరికీ తెలిసిందే. ప్రస్తుతం శాంతి ఒప్పందం జరుగుతూ ఉన్న నేపథ్యంలో ఈ నెల 19వ తేదీన స్విట్జర్లాండ్లో మనం చూసుకుంటే కానీ ఇరు దేశాలు అయితే సంతకం చేయనున్నాయి. ఈ నేపథ్యంలో అమెరికా ఉపాధ్యక్షుడు జేడి వాన్స్ ఇరాన్ తన యొక్క వాగ్దానాలకు కట్టుబడి ఉంటే, అలాగే ప్రస్తుతం ఇరాన్ ఏదైతే ఒప్పందంలో సమకూర్చిన పాయింట్లు ఏవైతే ఉన్నాయో వాటికి కట్టుబడి ఉంటే కువైట్ మరియు గల్ఫ్ దేశాల నుంచి $300 బిలియన్ వరకు పునర్నిర్మాణ నిధులను పొందగలదని చెప్పేసి అమెరికా ఉపాధ్యక్షుడైతే ప్రకటించడం జరిగింది. ప్రస్తుతం ఇరాన్ దేశానికి జరిగిన నష్టం ఏదైతే ఉందో దానికి సంబంధించి $300 బిలియన్ నష్టపరిహారం అయితే ఇప్పిస్తామని చెప్పేసి తెలిపాడనమాట. ప్రస్తుతానికి ఇరాన్ మీద దాడి చేసింది ఎవరు? అమెరికా మరియు ఇజ్రాయిల్ అన్నమాట. ప్రస్తుతం అమెరికా ఉపాధ్యక్షుడు గల్ఫ్ దేశాల నుంచి మీకు నష్టపరిహారం అందిస్తామని చెబుతూ ఉన్నాడనమాట. అంటే ప్రస్తుతం మనం చూసుకుంటే ఇరాన్, ఇజ్రాయిల్, అమెరికా యుద్ధం చేసుకుంటే మధ్యలో నష్టపరిహారం చెల్లించాల్సింది గల్ఫ్ దేశాలు అని చెప్పేసి కొంతమంది అయితే నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఇరాను కఠినమైన వాదులు ప్రయోజనాలకు అతిగా అంచనా వేసి అవసరమైన రాయితీల స్థాయిని తక్కువగా అంచనా వేయవద్దు. ఇరాన్తో కుదిరిన ఒప్పందం పరిధిలోని పలు ప్రత్యామ్నాయాలపైన చర్చించడానికి అమెరికా సిద్ధంగా ఉంది. ఇరాన్ అణ్వాయుధాలను కలిగి ఉండబోమని పూర్తి నిబద్ధత ప్రకటించిన తర్వాతే ఆంక్షలు ఎత్తివేయడం లేదా ఆస్తులను ఫ్రీజ్ చేయకుండా ఉంటామని చెప్పేసి అమెరికా ఉపాధ్యక్షుడు తెలిపాడనమాట. ప్రస్తుతం మనం చూసుకుంటే కానీ అమెరికా యొక్క ప్రధాన డిమాండ్ ఏంటంటే కానీ ఇరాను అణ్వాయుధాలు శాశ్వతంగా కలిగి ఉండకూడదని చెప్పేసి ఒప్పందం కుదుర్చుకోవాలని చెప్పేసి మరి ఇరాన్ ఏ విధంగా స్పందిస్తుందో వేచి చూడాల్సి ఉంది. మరోవైపు ఇజ్రాయిల్ చూసుకుంటే కానీ ఈ యొక్క శాంతి ఒప్పందంతో పీస్ డీల్తో మాకు సంబంధం లేదని చెప్పేసి తేల్చి చెప్పింది. కాబట్టి అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.